మొదట్లో చెప్పాడు శమః దమః తపః శౌచం అని చెప్పాడు. ఈ శమాన్ని సాధించుకోవటం ఎట్లా? శమాన్ని సాధించుకోవటం ఎట్లా అంటే సత్కర్మలను చేసుకోమంటున్నాడు. సత్కర్మలను సాధించుకోవటం ఎట్లా అంటే నీకు అసలు శమమే సత్కర్మ అని అంటున్నాడు. ఈ రెండిటికీ మధ్య ఉండేటువంటి కన్ఫ్యూషన్ తొలగిపోవటం లేదు. శమాన్ని మనోనిగ్రహాన్ని సాధించుకోవటం కోసం సత్కర్మాచరణ చేసుకోవాలి అనే పదం వరకు బాగుంది. కానీ చేసుకోవలసినటువంటి సత్కర్మాచరణ ఏమిటి అంటే శమమే అని అందులోకే దూర్చేస్తే ఈ రెండిటికి మధ్య తేడా ఎక్కడి నుంచి తెలుస్తుంది అని ఏమైనా చిన్న సందేహం కలిగితే కలగవచ్చు, లేదా పొరపాటును నేను అన్నాను కాబట్టి ఇప్పుడు కలిగినా కలగచ్చు. కానీ శమం గురించినటువంటి చిన్నపాటి ప్రస్తావన ఒకటి తెలుసుకోవాల్సిందే. నహుషుడు అని ఒక రాజుగారు, మనకు తెలిసిన రాజుగారే ఉండేవారు. ఆయన బోధ్యుడు అనే ఒక మహానుభావుడి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా అందరూ శమం 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 అంటున్నారు, ఈ శమాన్ని ఎలా సాధించుకోవాలో నాకు తెలియటం లేదు, మీరేమైనా ఉపదేశం చేయండి అని ప్రార్థించాడు. చేస్తే ఆ బోధ్యుడు అన్నాడు, నాకు ఉపదేశం చేయటం అనే అలవాటే లేదు. ఉపదేశం చేయటం అనేది నాకు అలవాట్లో లేని పని. నేను కొన్నిటిని చూసి నేర్చుకున్నాను. నేర్చుకున్నదేదో నీకు చెప్తాను. నీకు నచ్చితే దాని ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే నడుచుకో. శమం యొక్క లక్షణం కానీ లేదా శమాన్ని ఎలా సాధించుకోవాలి అని కానీ నేను ఎలా నేర్చుకున్నానో ఆ తీరు చెప్తాను, నీకు నచ్చితే నువ్వు ఆచరణలో పెట్టుకో అని చెప్పాడు. చెప్పి నాకు మొత్తం 6 గురువులు ఉన్నారు. 6 గురువులు ఉన్నారు. వారు పింగళ, కురరః, సర్పః, సారంగాన్వేషణం వనే, ఇషుకారః కుమారీ చ షడేతే గురవో మమ. పింగళ అనే ఒక స్త్రీ ఉంది, ఆవిడ నాకు గురువు. కురరః గోరింక పక్షి, ఇది కూడా నాకు గురువు. సర్పః పాము కూడా నాకు గురువు. అలాగే తుమ్మెదలు, ఇవి కూడా నాకు గురువులు. వీటితో పాటుగా ఇషుకారః బాణాలను తయారు చేసేటువంటి వాడు, బాణాలను సానపెట్టేటువంటి వాడు, ఈయన ఒకడు గురువు నాకు. అలాగే కుమారి అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీ, ఈవిడ కూడా గురువు. వీళ్ళ ద్వారా నేను శమం ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను. శమం అంటే ఏమిటి అని నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను అంటే, పింగళ అనే ఒక స్త్రీ తన ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రియుడు ఎందుకు రాలేదో, మోసం చేయాలనే తలంపుతో రాలేదో, మరొక కారణంతో రాలేదు. రాకపోతే ఈవిడే పాపం బాధపడి 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 అలసిపోయి వైరాగ్యాన్ని తెచ్చుకుంది. వీడు రాడు, ఇంకా వీడి కోసం ఎదురు చూడటం అనవసరం అని ఒక వైరాగ్యాన్ని తెచ్చుకుంది. ఆ వైరాగ్యంతో ఆ ప్రియుడి మీద మనస్సును పూర్తిగా విడిచిపెట్టుకుంది. ప్రియుడు రావాలి అని కానీ వాడి కోసం మళ్ళీ ప్రయత్నం చేసుకుందామని కానీ ఇవేమీ ప్రయత్నం చేయలేదు. వాడిని పూర్తిగా విడిచిపెట్టుకుని సుఖంగా ఉండిపోయింది. మనకు కష్టం కలిగేటువంటి ఏ అంశం వచ్చినా సరే వాటి మీద వైరాగ్యాన్ని సాధించుకోవటం ప్రారంభించుకుంటే, వైరాగ్యాన్ని తెచ్చుకోవటం కష్టంగానైనా సరే ప్రారంభించుకుంటే వైరాగ్యం నిలుస్తుంది అనే అంశం ఈ ఉదాహరణ ద్వారా, ఈ గురువు ద్వారా నాకు తెలిసింది. ఈ ఉదాహరణ నీకు నచ్చితే నువ్వు ఉంచుకో. కురరః గోరింక ఒకటి చిన్న మాంసపు ముద్ద నోట్లో పెట్టుకుని ఆకాశంలో ఎగురుతుంటే దాని చుట్టూ పెద్ద పక్షులు, గద్దల్లాంటి పక్షులు చేరినాయి. ఎందుకు అంటే ఆ మాంసపు మొక్క లాక్కోవటానికి. ఆ మాంసం మొక్కను మాత్రమే అవి లాక్కోవు, గోరింక కూడా అంతే మొక్క. కాబట్టి గోరింకను కూడా అవి ఏమైనా గాయపరిస్తే పరచగలవు, లేదా తినేస్తే తినేయగలవు. ఆ గోరింక తెలివిగా ఆలోచించి ఆ మాంసపు ముక్కని కింద వదిలేసింది. వదిలేసిన వెంటనే ఆ మాంసం ముక్క కోసం ఈ పక్షులని కిందకి వెళ్ళిపోయినాయి, కానీ వాటికంటే ఫ్రెష్గా ఉన్న గోరింక జోలికి రాకుండా ఉండిపోయినాయి. కాబట్టి గోరింక నాకు నేర్పించింది ఏంటంటే, మనకు కష్టం కలిగే విషయాన్ని తక్షణం విడిచిపెట్టేయాలి. మనకు ఇది కష్టము అని తేల్చిన తర్వాత ఆలోచన అనేది కూడదు. ఆలోచన లేకుండా ఇది కష్టం కలిగిస్తోంది అని తేలిన వెంటనే, నిర్ణయించుకున్న వెంటనే విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టడం ప్రారంభిస్తేనే విడిచిపెట్టడం అలవాటవుతుంది, శమం అనేది అలవాటవుతుంది, లేదా లేదు. అలాగే నిరంతరం మనం ఏదో ఇళ్ళు కట్టుకోవటం, వాకిళ్ళు కట్టుకోవటం, పెంచుకోవటం, లేదా ఇంకా ఆస్తులు అంతస్తులు పెంచుకోవటం, వీటి మీద దృష్టి పెట్టుకోకూడదు. ఎందుకంటే చీమలున్నాయి, లేదా చెదపురుగులున్నాయి, పాముంది. చెదపురుగులు చాలా కష్టపడి పుట్టను కట్టుకుంటున్నాయి, కానీ అందులోకి వెళ్ళి హాయిగా పాము పడుకుంటోంది. పాము కష్టపడటం లేదు,
చెదపురుగులు కష్టం మాత్రమే పడుతున్నాయి. చెదపురుగులు తాము కట్టిన పుట్టలో ఉంటున్నాయా అంటే ఉండటం లేదు. కట్టడం వరకే కడుతున్నాయి, తర్వాత వెళ్ళిపోతున్నాయి. ఈ పాము వచ్చి బహుశా లోపలికి వచ్చి ఈ చెదపురుగులని చాలా చక్కగా తినేసి హాయిగా పడుకుంటోంది. కాబట్టి నిరంతరం ఆస్తులు పెంచుకోవాలి అనేటువంటి తపన కూడా మంచిదేమీ కాదు. లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి సంపదలను పెంచుకోవాలి అనే ఆశ ఒకవేళ నష్టాన్ని తెస్తే తేవచ్చు. ఇది సర్పం ద్వారా నేను తెచ్చుకున్నటువంటి ఉపదేశం. అలాగే తుమ్మెదలు ఎవరికీ నష్టం కలిగించకుండా, ఏ పువ్వుకి హాని కలిగించకుండా ఆయా పువ్వుల నుంచి కొంచెం కొంచెం బొట్లు బొట్లుగా తేనెను సంగ్రహిస్తాయి. అలాగే మునివృత్తిలో ఉండేవాడు మానవుడు ఎవరైనా సరే ఇతరులకు కష్టం కలిగించకుండానే వారి ద్వారా లాభాలు పొందాలి. వారి ద్వారా లాభాలు పొందేటప్పుడు వారికి శ్రమను కలిగించకూడదు. శ్రమను కలిగించే మాట అయితే వారి ద్వారా లాభాలను పొందకూడదు. అలాగే ఇషుకారుడు బాణాలను సానపెట్టేటువంటి వాడు వెనకాల రాజుగారు ఊరేగింపుతో వెళుతున్నా సరే కనీసం తల తిప్పి చూడడు. ఎందుకు అంటే విశ్వాసక్తమనాహ, కేవలం తాను చేసే పని మీద మాత్రమే ఏకాగ్రత ఉండేటువంటి వాడు. మనం ఏ పని చేసుకుంటున్నా, చిన్న పని చేసుకుంటున్నా సరే మనం చేసుకునే పని మీద మనం ఏకాగ్రతను కలిగి ఉండాలి. అంతే తప్ప దిక్కులు చూడకూడదు. దిక్కులు చూసే మాట అయితే మానవుడు ఏమీ సాధించలేడు. కుమారి అనే చివరి స్త్రీ, ఈవిడికి ఇతరులకు వండి పెట్టడం, ఆతిథ్యం ఇవ్వటం అనేది చాలా ఇష్టమైన విషయం. అతిథులు చాలామంది వచ్చారు, వారికి భోజనం ఏర్పాటు చేయటానికి ఈవిడి ధాన్యం దంచుతోంది. ధాన్యం దంచుతుంటే గాజులు గలగల్లాడుతూ శబ్దం చేస్తున్నాయి. స్త్రీలు గాజులు వేసుకుంటారు, ఆ గాజులు గలగల్లాడుతున్నాయి, శబ్దం చేస్తున్నాయి. పక్క గదిలో అతిథులు ఏమన్నా విశ్రాంతి తీసుకుంటున్నారు, వారికి ఏమన్నా ఇబ్బంది కలగవచ్చు అని అనుకుంది ఆవిడ. అనుకుని ఒక్కొక్క గాజు తీయటం మొదలుపెట్టింది. ఒక్కొక్క గాజు తీస్తోంది. ఈ గాజు తీశాను, శబ్దం ఆగిందా అని ప్రయత్నించింది. శబ్దం ఆగకపోతే రెండో గాజు తీసింది, మూడో గాజు తీసింది. చివరికి ఒక గాజు మాత్రమే ఉంచుకుంది. ఒక గాజు మాత్రమే ఉంచుకోవటం తాత్కాలికం కాబట్టి అది అమంగళమైనా పర్వాలేదు అని అనుకుంది. ఒకటే గాజు వేసుకోకూడదు అంటారు, గాజులు వేసుకోకుండా కూడా ఉండకూడదంటారు. అలాగే ఒక గాజు వేసుకోకూడదంటారు, రెండు కనీసం ఉండాలి అని అంటారు. రెండు కనీసం ఉండాలి అనే నియమం ఉన్నప్పటికీ శబ్దం రాకూడదు, తాత్కాలికంగా నియమాన్ని పక్కన పెడదాము అనే అభిప్రాయంతో ఒక గాజును మాత్రమే ఉంచుకుని ఆవిడ పని చేయటం మొదలుపెట్టి శబ్దం రాకపోవడంతో తన పని తాను చేసుకువెళ్ళింది. ఈవిడి ద్వారా క్రమక్రమంగా ఈ శరీరం నుండి ఆత్మను వేరు చేసుకోవటం ఎట్లా అనే అంశాన్ని నేను నేర్చుకున్నాను. ఏ అంశాన్ని విడిచిపెట్టాలి, ఏ అంశాన్ని పట్టుకోవాలి, లక్ష్యం ఏంటి, పట్టుకోవాల్సిందేంటి అనే దాని మీద క్లారిటీని నేను తెచ్చుకున్నాను. ఇలా 6 గురువుల ద్వారా నేను ఈ అంశాల మీద క్లారిటీ తెచ్చుకుని శమం అంటే ఏంటో తెలుసుకున్నాను. నీకు కూడా నచ్చితే ఈ శమాన్ని నువ్వు కూడా సాధించుకో అని చెప్పాడు. అందులో శమం యొక్క ప్రాధాన్యాన్ని పరమాత్మ గుర్తించాడు కాబట్టి శమాన్ని ముందు పెట్టి శమః దమః తపః శౌచం క్షాంతి ఆర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని శమాన్ని ముందుంచి శమపూర్వకమైనటువంటి ఇతర సద్గుణాలను కూడా